हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स बजाज कंपनी रीसेंट गा पल्सर NS 400Z వెహికల్ అయితే లాంచ్ చేసిందన్నమాట ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,85,000 రూపాయస్ అయితే పెట్టారు ఎగ్జాక్ట్ గా నాకు ఆన్ రోడ్ ప్రైస్ తెలియదు ఈ వీడియోలో డీకోడ్ చేద్దాము సో ఇంత తక్కువలో ఈ వెహికల్ తీసుకొచ్చారు కాబట్టి ఏమన్నా లో క్వాలిటీ పార్ట్స్ యూస్ చేశారా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తదన్నమాట అసలు 400cc లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా అవన్నీ కాదని చెప్పేసి ఈ వెహికల్ నేను ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి కూడా ఒక డౌట్ అయితే ఉండిద్ది వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి 1,85,000 రూపాయస్ కి 12% గవర్నమెంట్ కి మనము లైఫ్ ట్యాక్స్ పే చేసినట్లయితే ఒక 23,000 రూపాయస్ దాకా అయితే వస్తది ఇన్సూరెన్స్ 1+4 అయితే మనకి ఇస్తారు కాబట్టి ఓవరాల్ గా 13,000 రూపాయలు అనుకుందాము ఇంకా మీరు రిజిస్ట్రేషన్ కి ఒక 2,000 రూపాయలు యాడ్ చేసుకున్నా సరే దగ్గరగా 2,23,000 రూపాయలు అయితే వస్తది షోరూమ్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి లేకపోతే యాక్సెసరీస్ అని చెప్పేసి ఎలా చూసుకున్నా రౌండ్ ఫిగర్ గా ఒక 7,000 రూపాయలు యాడ్ చేద్దాము 2,30,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభించే అవకాశం అయితే ఉందన్నమాట ప్రతి బజాజ్ షోరూమ్ లో నేను అనుకుంటున్నాను ఇది మన గెస్ మాత్రమే కొంచెం సేపు ఈ ప్రైస్ కి ఫిక్స్ అవుదాము ఈ ప్రైస్ కి వీళ్ళు ఎలా తీసుకొచ్చారు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇంజిన్ అన్నమాట 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2 cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు 40 PS పవర్ 35 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేసిదన్నమాట ఆ ఇంజిన్ అయితే సేమ్ ఇదే ఇంజిన్ డామినర్ 400 లో అయితే ఉంది ఆ ఇంజిన్ తీసుకొచ్చి ఈ వెహికల్ లో పెట్టారన్నమాట ఆల్రెడీ అక్కడ తయారు చేసిన ఇంజిన్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ అయితే చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు అలాగే బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ ఇచ్చారు డామినర్ 400 లో చూసుకున్నట్లయితే 150 సెక్షన్ టైర్ అన్నమాట ఇక్కడ మనకి కొద్దిగా చిన్న టైర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొద్దిగా ప్రైస్ అయితే తగ్గింది NS 200 లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉంటుంది కదా అదే స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు కదా కొద్దిగా లావ్ అయితే ఇచ్చారన్నమాట ఆ స్వింగ్ ఆర్మ్ కాకుండా డామినర్ 400 లో ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో ప్రీమియం స్వింగ్ ఆర్మ్ అలాంటివి తీసుకొస్తే ఈ వెహికల్ చూస్తానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది అలాగే కొద్దిగా వెయిట్ అయితే తగ్గించారు డామినర్ వచ్చేటప్పటికి 187 ఇది 174 kgs అన్నమాట దగ్గరగా 13 kgs డిఫరెన్సెస్ అయితే మీరు చూస్తారు చాలా వరకు వెయిట్ అయితే తగ్గిపోయింది అన్నమాట అలాగే NS 200 N250 దగ్గర నుంచి తీసుకున్న హెడ్ లైట్ అన్నమాట సో రెండింటిని మిక్స్ చేసి కొత్త హెడ్ లైట్ అయితే తయారు చేశారు అలాగే NS 200 దగ్గర ఉన్న సీట్లు అవే NS 200 ఫ్యూయల్ ట్యాంకు టెయిల్ లైట్ కూడా NS 200 దగ్గర నుంచి తీసుకున్నారు డ్యూక్ 200 దగ్గర నుంచి సిగ్నల్ లైట్స్ తీసుకున్నారు డ్యూక్ 390 దగ్గర నుంచి స్విచెస్ డామినర్ 400 దగ్గర నుంచి హ్యాండిల్ అలాగే హ్యాండిల్ పైన ఉన్న మిర్రర్స్ అన్నమాట ఇవన్నీ తీసుకున్నారన్నమాట ఆల్రెడీ ఇవన్నీ బజాజ్ లో తయారు చేసి ఉన్న వెహికల్సే వాటి దగ్గర ఉన్న పార్ట్స్ ని తీసుకొచ్చి ఈ వెహికల్ కి బిగించారు కాబట్టి చాలా వరకు ప్రొడక్షన్ కాస్ట్ అయితే తగ్గిపోయింది అన్నమాట అందుకని మనకి ఈ వెహికల్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతా ఉంది అయినప్పటికీ ఈ వెహికల్ కొనుక్కోవచ్చా లేదా 2,30,000 రూపీస్కి ఈ వెహికల్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చా లేదా అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు ప్రతి గేర్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ 140 సెక్షన్ అయినప్పటికీ మీకు రేడియల్ టైర్ అనమాట డ్యూయల్ ఛానల్ ABS ఉంది మొత్తం మీకు LED లైట్స్ అయితే ఇచ్చారు అలాగే మీకు ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు హజార్డ్ లైట్స్ కూడా ఈ వెహికల్ యూజ్ చేశారనమాట లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అలాగే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు 160+ అయితే ఈజీగా వెళ్ళగలదు 25 to 30 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనకి తక్కువ బడ్జెట్లో లభిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అనమాట సో ఇన్ని మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి 2,30,000 రూపీస్లో మీకు 400cc ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు చూస్తానికి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట టైర్స్ అవ్వచ్చు సస్పెన్షన్ అవ్వచ్చు హ్యాండిల్ బార్ హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ కన్సోల్ లైట్స్ మీకు చాలా బాగా నచ్చింది అనమాట కానీ బ్యాక్ సైడ్ మాత్రం మీకు ఏమీ నచ్చదు ఫ్యూయల్ ట్యాంకు సీట్స్ టైల్ లైట్ బ్యాక్ సైడ్ టైర్ సెక్షన్ కానీ ఇవేమీ మీకు నచ్చవు అనమాట వేరే వెహికల్ నుంచి పీక్ వచ్చి ఈ వెహికల్కి పెట్టినట్టుగా అయితే అనిపించింది అనమాట ఒక ఫ్రెష్ లుక్స్ లో ఒక మంచి కొత్త వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ వెహికల్ ని స్కిప్ చేసేసేయండి లేదు బ్రో నాకు చూస్తానికి ఎలా ఉన్నా పర్వాలేదు డీసెంట్ ఫీచర్స్ అయితే ఉండాలి అలాగే నాకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి బడ్జెట్ లో కావాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా NS 400Z అయితే పర్చేస్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే ఈ వెహికల్ నేను చాలా వెహికల్స్తో కంపేర్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట 1 by 1 అయితే మీకు వస్తాయి అవన్నీ మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది స్టిల్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ